సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధి కొత్తపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ అసైన్ భూమిలో పాడుబడిన కోళ్ల ఫారంలో నిషేధిత డ్రగ్ ఆల్ఫోజోలం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రూపేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పక్కా సమాచారం ప్రకారం తెలంగాణ నార్కోటిక్ అధికారులు, స్థానిక పోలీసులు సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారని జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. ఈ దాడుల్లో పట్టుబడిన ముడి సరుకులు తయారు చేసిన ఆల్ఫోజోలం విలువ సుమారు ₹1 కోటి ఉంటుందని అన్నారు. గడిచిన 6 నెలలుగా తయారు చేస్తూ జిల్లాలో అన్ని ప్రాంతాల్లోని కల్లు దుకాణాల్లో సరఫరా చేసినట్లు తెలిపారు. ఆల్ఫోజోలంతో చేసిన కల్లు త్రాగడంతో శరీరంలోని బ్రెయిన్, కిడ్నీ, లివర్ భాగాలపై ప్రభావంతో అనారోగ్యానికి పాలవుతున్నారని అన్నారు. స్థానికంగా ఇలాంటి తయారీ కేంద్రాలు ఉన్నట్లు అనుమానం వస్తే పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్స్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనకు ఈ అంజిరెడ్డి, ప్రభాకర్ గౌడ్ వీళ్ళిద్దరు కూడా మొత్తం ఈ ల్యాండ్ సర్వే తీసుకున్న లీజ్ తీసుకున్నది వాళ్ళే, ఇవన్నీ పెట్టింది కూడా వాళ్ళే. 40 లక్షలు పట్టుకున్న వాళ్ళు అంజిరెడ్డి మరియు క్యాటన్ రాకేష్, ప్రభాకర్. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా స్లో పాయిజన్ లాంటిది. స్లోగా ఈ ఊపిరితిత్తుల మీద, లివర్ మీద మరియు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి అది హ్యాబిచువల్ అవుతాం, అంటే అలవాటు అయిపోతుంది. అది లేకుండా మీరు సహజమైన కళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు తాగరు. సో మనకు మందు కలిపిన కళ్ళే కావాలి. ఆ మందు కలిపిన కళ్ళు అనేది, ఆ మందు అనేది ఆల్ఫోజోలం. సో టీజీ న్యాబ్ తరఫు నుండి మరియు సంగారెడ్డి జిల్లా పోలీస్ తరఫు నుండి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ త్రూ మీడియా, ఇట్లాంటి వాటిది ఏమున్నా కూడా అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అండ్ పిల్లలు కూడా తెలియకుండా ఈ మధ్య పిల్లలు కూడా, అంటే పిల్లలు అంటే కాలేజీకి వెళ్ళే యూత్ కూడా ఈ వీటికి పోయే ఆస్కారం ఉంది. సో వాళ్ళని కూడా మీరు ఇన్ఫామ్ చేయండి, మాకు కూడా చెప్పండి. సో దీనిలో ముఖ్యంగా దాదాపు టీజీ న్యాబ్ ఏర్పడినప్పటి నుండి ఒక 5 ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్, అంటే మనము ఉత్పత్తిలోనే ఇది క్లోజ్ చేయాలి అన్న కాన్సెప్ట్లో టీజీ న్యాబ్ అండ్ డిస్ట్రిక్ట్ పోలీసు కలిపి జిన్నారంలో అండ్ వివిధ డిస్ట్రిక్ట్ చర్లపల్లిలో, విజయవాడలో ఒకటి, అండ్ పసల్వాడి, గుమ్మడిదల. సో సంగారెడ్డిలోనే ఇది 3వ ప్లాంట్ మనము క్లోజ్ చేసేది. ఇక్కడ ఉన్న ఈ ఇండస్ట్రీస్లలో ఉండే ఏమిటంటే వాటి యొక్క క్యామఫ్లేజ్, దానిలో ఆ ముసుగులో వీళ్ళంతా కూడా ఇక్కడ విరివిగా మనకు ముడి పదార్థాలు దొరుకుతాయి, నాలెడ్జ్ ఉంటుంది, కెమిస్ట్. సో అవన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఇల్లీగల్గా తయారు చేస్తున్నారు. సో మీ దగ్గర కూడా ఎవరైనా అనుమానితంగా ఇట్లాంటి ప్లాంట్స్ ఏర్పాటు చేసినా, ఇట్లాంటి షెడ్స్ ఏర్పాటు చేసినా, ఏదో డిఎస్పీ శ్రీధర్ గారు మరియు ఇన్స్పెక్టర్ సంతోష్, ఎస్ఐ వెంకటేష్ మరియు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా, ఇది చాలా ఇంత మీరు చూసారు, ఆల్మోస్ట్ ఒక అటవీ ప్రాంతం లాగా ఉంది. ఇంత సెర్చ్ చేసి, ఇంత ప్రిపరేషన్ చేసి, డే అండ్ నైట్ కూడా కష్టపడి తెలంగాణ ప్రభుత్వం ఈ డ్రగ్స్ మీద ఎంత తీవ్రంగా పోతుందనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఏదైతే టీజీ న్యాబ్ ఉందో, టీజీ న్యాబ్ ఇంత పకడ్బందీగా అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటూ, ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకుంటూ ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ క్లోజ్ చేయడానికి తీవ్రంగా జరిగింది. సో ఈ సందర్భంగా